హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో వంకాయ ఎల్లిపాయ కర్రీ. ఏదైనా కూరగాయలు చేయడానికి టైం లేనప్పుడు సింపుల్గా తొందరగా అయిపోయే కర్రీ. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా బాగా వచ్చింది. నేనైతే ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం నూనె వేసుకొని వేయించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మసాలా వంకాయకి ఎలా మనం కోసి పెట్టుకుంటామో నేనైతే అలాగే కోసి పెట్టుకున్నాను. కొంచెం నూనె వేసి అలా వేయించుకోవాలి. ఎన్ని కాయలు అయితే కోసి పెట్టుకున్నాను అన్నీ వేసేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకున్నాను. నేను ఆగి మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు. యూట్యూబ్లో మాట్లాడడం కొంచెం కొత్త, కొన్ని రోజులు టైం పడుతుంది. మాట్లాడటం అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. ఏమైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ ఏమనుకోకండి. ఈలోపు చల్లార్చుకున్న మసాలాలు, కారం మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ వంకాయలు బాగా మగ్గిపోయినాయి. ఆ వంకాయల్లో ఈ మసాలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. వేరే మసాలాలు, వంకాయ మసాలాకి చాలా టైం పడుతుంది మామూలుగా చేసుకుంటే మాత్రం. ఇదైతే నాకు 15 మినిట్స్లోనే అయిపోయింది. మనం వేసుకున్న కారం మొత్తం వంకాయలకి బాగా పట్టుకునేదాకా ఒక 2-3 సార్లు కలిపి మూత పెట్టుకొని వదిలేయాలి. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటామండి, అందుకే కొంచెం కారం వేసుకున్నాను. మీకు ఎలా కావాలో అలా వేసుకోండి. ఓకే, బాయ్.